మల్లె చెండు కలిసరా భలే రొమాన్స్ బలుపుకో భలే రొమాన్స్. అచ్చా ఓల్డ్ సాంగ్స్. అలాగే మిసాల పిల్ల నీ ముక్కు మీద కొంచెం తగ్గాలే పిల్ల. అలా వెంకటేష్ ఇద్దరు కాంబినేషన్ కూడా చాలా చాలా అదృష్టం. చాలా బాగుంది. ఫుల్లీ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇట్ ఈస్ వెరీ హై గిఫ్ట్ ఫర్ ఆల్ తెలుగు పీపుల్. For Sankranti, you can enjoy like a food. It is not just an entertainment like film, but you can enjoy the food like a food. You can enjoy, and especially media, your people like you are taking a good opinion and good reviews to the people around the world. Actual గా ఒక థియేటర్ దగ్గరే కాదు, మొత్తం ప్రజల్లో కూడా తీసుకెళ్తున్నారు. పాట పాడారు, ఇంకోసారి పాడరా? ఏ పాట? రెండు పాటలునా? ఏ పాట పాడాను నేను? అదే వచ్చింది మల్లె చెండు దొరికెరా భలే రమాన్సు పొలుపుకో భలే రమాన్సు. అలాగే ఇది కూడా చాలా బాగుంది పాట. ఏ మిసాల పిల్ల నీ ముక్కు మీద కోపం చుట్టూ తగ్గాలే పిల్ల. మిసాల పిల్ల నీ ముక్కు మీద కోపం కొంచెం తగ్గాలే పిల్ల. ఇది కూడా చాలా బాగుంది. ఓల్డ్ సాంగ్ చాలా బాగుంది. ఇది బాబు సంగతి సంక్రాంతి చుక్కు చుక్కు. అరే ఏంటి బాసు సంగతి ఎదిరిపోద్ది సంక్రాంతి చుక్కు. ఇది కూడా ఎస్పెషలీ యూత్ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అసలు ఇక చిన్నపిల్లలు కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. చిన్నపిల్లలు మంచి ఫైట్స్ కూడా చాలా కరెక్ట్ గా చేశారు. సంక్రాంతి వినర్ ఎవరు? రాజసాబా, వరప్రసాద్? మన హీరోస్ మన ఫిల్మ్ ఇండస్ట్రీ ఇదండి మనం చెప్పకూడదు. ఆల్ వీ హ్యావ్ టు వెల్కమ్. మనం ఫుడ్ లాగే ఎంజాయ్ చేయాలి అందరు. ఈవెన్ స్టార్ ప్రభాస్ కూడా ఈజ్ బిగినింగ్ కాబట్టి అది కూడా నిజంగానే చాలా బాగుంది. ఇప్పుడు రాబోయే ఈ కొత్త సినిమాలు కూడా ఐ విష్ వాళ్ళు కూడా భోజనం లాగా అన్ని ఐస్ క్రీమ్లు చివరి భోజనం లాగా పెడతారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఫ్యాన్స్ ట్రీట్ సినిమా. ఇది ఫ్యాన్స్ ట్రీట్ వరప్రసాద్ పెద్ద ట్రీట్, మామూలు ట్రీట్. వెరీ గుడ్. థ్యాంక్ యూ సో మచ్.